ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి ఫుల్ యాక్టివ్ అయిపోయారా? జెడ్పీటీసీ హోదాలో ప్రజలకు వైసీపీ కేడర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? అధిష్టానం ఆశీస్సులు ఆమెకే ఉన్నాయా? వచ్చే ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యే టికెట్ వాణికే దక్కే అవకాశం ఉందా? వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన సతీమణి వాణి మధ్య జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. టెక్కల్లోని దువ్వాడ ఇంటి ముందు ఆయన భార్య వాణి కుమార్తెలు నిరసనకు దిగారు. ఆ ఇంటిలో దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి అనే మరొక మహిళతో ఉంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో దువ్వాడ ఆయన భార్య వాణి మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. ఆ తర్వాత అది తారాస్థాయికి చేరింది. ఎలాగోలా ఆ వివాదం సద్దుమణిగిన భార్యాభర్తల మధ్య మాత్రం దూరం పెరిగిపోయింది. అలాగే రాజకీయంగానూ చెరొక దారిలో పయనిస్తున్నారు. ఇద్దరు వైసీపీలో ఉన్నప్పటికీ ఎవరి రాజకీయం వారు చూసుకుంటున్నట్లే కనిపిస్తోంది. నిజానికి 2024 ఎన్నికల్లో టెక్కల వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ వాణినే పోటీ చేయాల్సిందే. ఆ దిశగా ఆమె జగన్తోనూ మాట్లాడారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తుందని వాణి గతంలోనే జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో అప్పట్లో అంటే 2024కు ముందే వాణిని టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ నియమించింది. టెక్కల వైసీపీ అభ్యర్థిగా వాణినే పోటీ చేస్తారని కూడా భావించారు. కానీ చివరి క్షణంలో మార్పు జరిగింది. దువ్వాడ శ్రీనివాసు టెక్కల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు. చివరకు ఇద్దరు భార్యాభర్తలు కలిసి ప్రచారంలోనూ పాల్గొన్నారు. కానీ దువ్వాడకు ఓటమి తప్పలేదు. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య నెలకొన్న దూరం నేపథ్యంలో దువ్వాడ వాణి ఒక్కసారిగా పొలిటికల్గా యాక్టివ్ అయిపోయారు. జడ్పీటీసీగా ఉన్న ఆమె కొంతకాలంగా వేగం పెంచారు. వైసీపీ క్యాడర్కు అందుబాటులో ఉంటూ తనదైన రాజకీయం మొదలుపెట్టారు. ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్కు ధీటుగా ఆమె రాజకీయం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. జడ్పీటీసీ హోదాలో ప్రజల్లో కలవటం, అధికారులతో మాట్లాడడం, వైసీపీ క్యాడర్కు కూడా భరోసానివ్వడం లాంటివి చేస్తూ టెక్కల్లో దూసుకుపోతున్నారని చెబుతున్నారు. అంతలా టెక్కల్లో ఆమె యాక్టివ్ అయిపోయారని టాక్ నడుస్తోంది. ఆ మధ్య జరిగిన రచ్చతో ఎమ్మెల్సీ దువ్వాడపై వైసీపీ పెద్దలు కూడా ఆగ్రహంగా ఉన్నారట. అందుకే పరోక్షంగా దువ్వాడ వారిని ప్రోత్సహిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే దువ్వాడ వారి తండ్రికి ఘనమైన పొలిటికల్ చరిత్ర ఉంది. అందుకే వివాదాస్పదంగా మారిన దువ్వాడను పక్కన పెట్టి ఇక వారిని ప్రోత్సహించే పనిలో ఉన్నారట వైసీపీ అగ్రనేతలు. ఒక మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన కీలక నాయకుడు వాణికి ఆశీస్సులు అందిస్తున్నారట. ఇంకా యాక్టివ్ కావాలని, ప్రజల్లో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నారని సమాచారం అందుతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత వ్యవహారంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందని పార్టీ పెద్దలు గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే ఆయనతో ఇబ్బంది ఎందుకని జడ్పీటీసీ వాణికే మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టెక్కల నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు ఇక వాణి చేతుల్లోకే రాబోతున్నాయని గుసగుసలు సైతం వినిపిస్తున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఆమెకే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వైసీపీ శ్రేణుల మాట. చూడాలి మరి, ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లు టైం ఉంది. యాక్టివ్ అయిపోయిన వాణి ఇదే జోరు కొనసాగిస్తారా? 4 ఏళ్ల పాటు ఇదే స్పీడ్తో ఆమె ముందుకు వెళ్ళగలుగుతారా అన్నది వేచి చూడాలి.